హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమ్య కుకింగ్ స్టైల్. ఈ రోజు మనం స్పెషల్ బొబ్బట్లు తయారు చేసుకునే విధానం చూద్దాం. చూసే ముందు మా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. సబ్స్క్రైబర్ చేసుకోవడం వల్ల ఏంటంటే మేము చేసే ప్రతి రెసిపీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇప్పుడు తయారు చేసే విధానం ఏంటో చూద్దాం. ముందుగా మనం 1/2 కేజీ శనగపప్పు తీసుకుంటున్నాం అండి. తీసుకుని దీన్ని బాయిల్ చేసుకోవాలి. కరెక్ట్గా 1/2 కేజీ తీసుకున్నానండి. దీన్ని వాష్ చేసుకోవాలి. కొంచెం 3 కప్పులు వాటర్ వేసుకున్నామండి. నేను 3 టైమ్స్ ఎందుకు వేయమంటున్నానంటే మీకు అది ఉడకగానే గట్టిగా అయిపోతుందండి, అందుకోసమని 3 టైమ్స్ అని చెప్తున్నాను. చూసారు కదండి, అలా వస్తుంది. ఇప్పుడు ఇది ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. పప్పు ఉడికే ముందు మనం పిండిని కలిపి ఉంచుకుందాం. మైదా వేస్తున్నానండి. మీకు మైదా అవసరం లేదనుకున్న గోధుమ పిండి వాడుకోవచ్చు. ఇది జాగ్రత్తగా అవాయిడ్ చేసుకోవచ్చు మైదా, కానీ మైదాతో అంటే టేస్ట్ బాగుంటుంది. తగినంత సాల్ట్ వేస్తున్నాను. నెయ్యి 2 టేబుల్ స్పూన్. పిండిని కలుపుకుందాం బాగా. కొంచెం కొంచెం వాటర్ వేసుకుని మనం కలుపుకోవాలి. పిండి మళ్ళీ పలచగా అయిపోతుంది. చూసారు కదండి, మనం ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకొంత నెయ్యి యాడ్ చేసుకోవాలండి. పిండి కలిపినప్పుడు స్మూత్గా వస్తుంది అన్నమాట. ఇలా యాడ్ చేయడం వల్ల మనకి చేతికి కూడా అంటుకోదు. చూసారు కదండి, ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని కాసేపు ఒక అరగంట సేపు అని నానవాలి. నానితే స్మూత్గా వస్తుంది అన్నమాట. మూత పెట్టి ఉంచుకోవాలి. దీనికి పప్పు ఉడికిపోయిందండి. ఒకసారి చెక్ చేద్దాం. చూసారు కదా, దీంట్లో వాటర్ ఉందేమో చూద్దామండి. అది తీసేద్దాం. ఇప్పుడు దీన్నే మెత్తగా మెదుపుకోవాలండి, మ్యాష్ చేసుకోవాలి. చాలా మెత్తగా అయిపోవాలి, ఎందుకంటే మనం చపాతీ చేసినప్పుడు దానికి అంటుకుపోవడం ఉంటుంది అన్నమాట. మెత్తగా మెదిపాం కదండి. ఇప్పుడు 1/2 కేజీ పప్పు కదా వేసుకున్నామండి. 1/2 కేజీ బెల్లం కూడా వేసుకోవాలి. అప్పుడే పాకం మనకి కరెక్ట్గా వస్తుంది అన్నమాట. స్వీట్ కూడా సరిపోద్ది మనకి. కొంచెం స్వీట్ తక్కువ తినే వాళ్ళు కొంచెం తగ్గించి వేసుకోవచ్చండి. ఒక 100 గ్రామ్స్ తగ్గించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని బాగా కరిగిపోయే వరకు ఉంచాలి. దీనికి చూసారు కదండి, ఇలా మొత్తం కరిగిపోతుంది బెల్లం. ఇది బాగా దగ్గరికి అయ్యే వరకు ఉంచాలి మనం. చాలా బాగా దగ్గర చేసుకోవాలి. చూసారు కదండి, బాగా దగ్గరికి అయిపోయింది. కొంచెం వాటర్ వస్తుంది కాబట్టి మీరు భయపడకండి. అది బాగా దగ్గర అయిపోయే వరకు ఉంచాలి. దీంట్లో ఇప్పుడు 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి. చూసారు కదా, ఇలాచీ పౌడర్ వేయడం వల్ల మంచి స్మెల్, టేస్ట్ కూడా పెరుగుతుందండి. బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు బాగా దగ్గరికి అయిపోయింది కదండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి దాన్ని బాగా చల్లార్చుకుంటే అది గట్టి పడిపోద్దండి. చల్లారి వరకు మనం ఉంచుకోవాలి. ఇప్పుడు మనకి పిండి చల్లగా అయిపోయింది కదండి. ఇది మిశ్రమం ఏదైతే తయారు చేసామో దాన్ని ఇప్పుడు బాల్స్లా చేసుకోవాలి. ఇలాగా మనకి ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు అండి. మిగతా స్టోర్ చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చేసుకోవచ్చు. ఇది పాడవదు, 1 వీక్ వరకు మనకు నిలవ ఉంటుంది అన్నమాట.
ఫ్రిడ్జ్లో పెడతాం కాబట్టి తొందరగా పాడవదు. మనం ఇది కూడా బాల్స్లో తయారు చేసుకుందాం. పిండిని కూడా ఇలా తీసుకుంటున్నాం అండి. దీన్ని ఇప్పుడు చపాతీలా పాముకుందాం. ఒక పేపర్ పెట్టుకున్నాను. పేపర్ మీద కొంచెం నెయ్యి అప్లై చేసుకుంటున్నాను. పిండి తీసుకుంటున్నానండి. దీన్ని ఇలా చేసుకోవాలి. మనం నెయ్యి అంత వేసుకుంటే అంత స్మూత్గా వస్తుంది. ఈ లోపల మనం పొయ్యి మీద పెనం పెట్టుకున్నామండి. అది కూడా వేడెక్కుతుంది. లోపల మనం చపాతీ పాముకునే లోపల అది వేడెక్కిపోతుంది. ఇప్పుడు దీనికి మిశ్రమం పెట్టుకుందాం. పూర్ణం ఏదైతే ఉందో అది పెట్టుకుంటున్నానండి. దీన్ని మనం క్లోజ్ చేసుకుందాం. దీన్ని ఇప్పుడు పలచగా చేసుకుందామండి. దీనిపైన ఇంకొంచెం నెయ్యి అప్లై చేస్తున్నాను నేను. ఇంకో పేపర్ దీని మీద వేసుకుంటున్నానండి. అంటే మనం చపాతీ పావునప్పుడు మనకి కర్రకి అంటుకోకుండా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని ఇలా పాముకుందాం. దీన్ని మొత్తం ఇలాగా పల్చగా వచ్చే వరకు చపాతీలా చేసుకోవాలండి. ఇలాగ పేపర్ వేసుకొని పాముకోవడం వల్ల ఏంటంటే మనకి అంటుకోదన్నమాట. చూసారు కదండి ఎంత నీట్గా వచ్చిందో. ఇలాగ అన్ని చపాతీలు కూడా చేసుకోవాలండి మొత్తం. ఇప్పుడు పెనం వీటెక్కిందండి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు పెనం మీద కొంచెం నెయ్యి అప్లై చేస్తున్నామండి. చూసారు కదండి ఎంత పలచగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని మనం ఇలా తీసుకొని కాల్చుకుంటాం. దీన్ని తిరగేసుకుంటాం. ఇప్పుడు నెయ్యి అప్లై చేసుకుందామండి. నెయ్యి వేసి కాల్చుకుందాం. నెయ్యి వేయడం వల్ల ఏంటంటే మనకి టేస్ట్ పెరుగుతుందండి. స్మూత్గా కూడా వస్తుంది మనకి. రెండు వైపులా బాగా కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. చూసారు కదండి ఇలా రెండు వైపులు బాగా కాలింది. మరి ఎక్కువ కాల్చామనుకోండి గట్టిగా వచ్చేస్తాయి. మొత్తం అన్నీ కూడా ఇలాగే తయారు చేసుకోవాలి. మనకి ఎన్ని కావాలంటే అన్నీ. చూసారా ఫ్రెండ్స్, బొబ్బట్లన్నీ ఇలాగే తయారు చేసుకోవాలి. నేను ఇలాగ చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు చాలా స్మూత్గా కూడా వస్తాయి. మీకు ఇది కూడా చూపిస్తాను ఎంత స్మూత్గా వస్తాయంటే. చూసారా చాలా స్మూత్గా ఉంటాయండి. తినడానికి కూడా చాలా బాగుంటాయి. టేస్ట్ మాత్రం మీరు కూడా ఇలా తయారు చేసి ఎలాగుందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పంపించండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.